హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. గాయ్స్, నా పంట మొత్తం అయిపోయింది. పందులు మొత్తం తినేసినాయి. ఈ వ్యవసాయం చేసి వేస్ట్ అసలుకి నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎంత తిన్నాయి అంటే ఘోరం గాయ్స్. అసలు నాకు ఉన్న ఎకరంలో అరెకరం తినేసినాయి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత తిన్నాయి అంటే ఘోరం పరిస్థితి నాది. ఒకసారి చూపెడతా చూడండి, మీ వీడియోలు చూపెడతా చూడండి మీరే. అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలుకి ఇప్పుడే లేచినా. నేను కొంచెం నైట్ కొంచెం వేరే ప్లేస్కి వెళ్తే లేట్ అయింది. ఇప్పుడే లేచినా. లేసుడుతో ముగ్గురు నుంచి నీకు వస్తాయని అసలు నేను చూడలేక నాకు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు గాయస్. అసలు నా బాధ కాదు. ఒకసారి చూపెడతా చూడండి. ఇగో ఇది చూడండి, ఇది ఇంకా చాలా తక్కువ. ఇది ఇగో ఎంత ఆగం చేసినాయి అంటే పందులు మామూలు ఏం కాదు. అసలుకి ఎంత కష్టపడి వీటిని ఇన్ని రోజులు నేను ఎంత జాగ్రత్తగా సాధిన ఫ్రెండ్. ఎంత అసలుకి ఎంత అంటే చూడండి, ఎంత అంటే ఘోరం. చూడ ఎంత తిన్నాయో, ఎంత ఆగమని చేసినాయో చూడండి. ఇప్పుడు కంకులు అవుతున్నాయి గాయస్. నాకు ఎంత బాధ ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు కంకులు అవుతున్నాయి. అడవి పందులు వచ్చినాయి. దాదాపు పెద్ద గుంపే వచ్చినట్టుంది. పిల్లల తల్లి అన్నీ వచ్చినట్టుంది. చూడండి ఎంత ఆగం చేసినాయి అంటే మొక్కజొన్నని మామూలు ఆగం చేయలే. ఇంకా చూడండి గాయస్, కంకులు అయినాయి గాయస్. ఇంకొక వారంలో కంకులు కంకులు అయినాయి ఆల్మోస్ట్. చూడండి, అయిన కంకుల్ని అవి ఇంత ఘోరం చేస్తుందని అనుకోలేదు. ఇది చూడండి, అడవి పందులు అయ్యి పక్కన మా దగ్గర అడవి ఉంటుంది. మరి ఘోరంగా ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదు నేను. చూడండి ఎంత పంట నాశనం అయిందో. దాదాపు ఈ పంట మళ్ళీ పెడడానికి మళ్ళీ ఎంత లేదనుకున్నా 50,000 అయితే. 50,000 అంటే ఏంటి ఫ్రెండ్స్, ఆల్రెడీ పెట్టుబడి 50,000 పెట్టినాం. మనకు వచ్చేది ఇల్లు ఒక ₹1,00,000 పెడతా అంటే 1,00,000 పెడితే 1,00,000 వస్తాయి. ఇల్లానే ఇంత ఆగమైతే చూడండి ఫాయిస్. అసలు ఎంత ఆగమైందో అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏడుపు ఒక్కడే తక్కువైంది నాకు ఏడుపు ఒక్కడే తక్కువైంది. అది ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. నా బాధ కాదు, నేను ఏం చేయను. అసలుకి ఇంత గణం అసలు అడవి పందులకి ఇంత గణం తింటే అసలు ఎట్లా బతకాలి గాయస్. అసలు ఏం చేయాలి మీరే చూడండి. చూడండి ఇంకో అడవి పందు కాలొచ్చు. అసలు గిన్ని కంకులు కాదు అసలుకి. ఇగో అడవి పందు వచ్చులే చూడు, గిన్ని గణం తింటే అసలు ఏం చేయాలి మనం, ఏంది సిచ్యువేషన్, ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు నా సిచ్యువేషన్ ఏంటి, నా బతికేంటిది అసలు. ఇప్పుడు ఇంతగా ఆగం చేస్తే నేను ఏం చేయాలి. సగమే గాయస్ ఇప్పుడు నేను చూపెట్టింది ఇదంతా పై బిట్టు. కింది బిట్లో ఇంకా అసలు ఎంత అంటే ఘోరంగా తిన్నాయి గాయస్. అది నాకు అసలు ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. పిచ్చి లేస్తుంది అసలుకి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి ఇన్ని రోజులు కాపాడుంటే ఒక్క నైట్లో ఇంత ఘోరంగా ఆగం చేస్తే నేనేం చేయను గాయస్. అసలుకి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అర్థం గింతగానే తినడం ఏందో నాకేం అర్థం కావట్లేదు. నేను ఇంత మంచిగా నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకునేటోండి, గింత ఆగమైంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు పిచ్చి లేస్తుంది అసలు. ఇప్పుడే లేచిన అసలు మైండ్ పని చేయట్లేదు. అసలు నేను ఏం చేయను, గింతగానో పందులాగని చేసినాయి. ఏంటిది ఇప్పుడు దీనికి బాధ్యతలు, ఏం చేయను అసలుకి నాకు ఏం అర్థం కావట్లేదు. చూడండి గాయస్, ఇంకో మొత్తం కాళ్ళొచ్చులు తిని ఇవ్వండి అంత ఆగమనం చేసినాయి. మొత్తం చూడండి ఎంత ఆగమనం చేసినాయో చూడండి. అడవి పందులు ఇంత ఏతే అనుకోలేదు అసలు. ఇంత ఘోరంగా అసలు మామూలు కాదు. ఎంత గాయస్ ఇప్పుడు ఎంత పంట నష్టం తెలుసా గాయస్. అది దాదాపు 50,000-60,000 ఇప్పుడు లాసు. ఇక చూడండి, ఇక మంచిగా తిని ఏరినాయి చూడండి. ఏరినాయి ఇక్కడనే. ఇక చూడండి ఎంత మొక్కజొన్నలు ఎంత ఆగమని చేసినాయో. ఇంకా చూడండి కంకులు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి గాయస్. కంకులు ఇప్పుడు చూడండి అంత ఆగం అసలు ఏం లేదు. అసలు వేస్ట్. ఇక ఈ మొక్కజొన్న చూడండి తిని మంచిగా పని ఇక్కడ ఏరినాయి. అసలు ఇప్పుడు ఏముండదు, వేస్ట్ ఇదంతా. ఇప్పుడు వీళ్ళు ఏముంటుంది గాయస్, ఏముండదు. మొక్కజొన్న ఏముండదు, ఏం లేదు. ఇలా ఏముందండి ఇక పంట. ఇప్పుడు ఈ కంకులే ఇప్పుడు ఉన్నాయి కంకులు అయినా కానీ మనకేం మిగలదు. చెప్పండి గాయస్. ఇంత ఆగమైతే మనకేం మిగులుద్ది. ఇంత బాధ అసలుకి నాకు ఏడిపోతుంది గాయస్. ఇది కింద పంట నాగం చేసుడేంది గాయస్. చూడండి ఇంత నాశనం చేసింది. సగం కన్నా ఎక్కువ ఉంటుంది చూడండి గాయస్. చూడండి ఇది చూడు మొక్కదన్న చుట్టూ మొక్కదన్న ఉంది చూడు, మధ్యలో లేదు. ఇది చూడండి అది చూడండి. ఇంత మొక్కజొన్న నాగం చేసుకుందో నాకు ఏం అర్థం కావట్లేదు గాయస్. నా బాధ ఇప్పుడు నేను ఏం చేయను అసలుకి. నేను ఇన్ని రోజులు నా వీడియోస్ మీరు ప్రతి వీడియోలు చూస్తున్నా గాయస్. నేను నా మొక్కజొన్న పెద్దగా అయింది, చిన్నగా అయింది, మొన్ననే అయితే ప్రతి వీడియో నేను అప్డేట్ ఇచ్చుకుంటూ ఉన్నా. కానీ ఇలాంటి అప్డేట్ ఇస్తానని నేను నా జీవితంలో కూడా ఒకసారి అనుకోలేదు. కానీ అసలు ఘోరంగా నా సిచ్యువేషన్ ఇంత ఘోరంగా నా ఎంత బాధ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. నా వల్ల అసలుకి నాకు ఇప్పుడు ఏడుపు ఒక్కడే తక్కువైంది గాయస్. ఏడుపు అంతా కూడా తక్కువైంది. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు.
చూడండి అసలు ఎంత ఘోరంగా తిన్నాయో చూడండి వచ్చులు. అసలు ఇంత ఘోరంగా తినుడేంది అసలు కంకులు ఏంటిది అసలుకి? ఇట్లా తింటే రైతులు ఆడ బతుకుతారు, నేను ఆడ బతుకను. నాకున్నది ఎకరంలో నేనేం చేయను, నేను ఆడదామను. చూడండి గాయ, చూడండి కింద చూడండి ఎంత ఆగమం చేసినాయో. నేను ఏం చేయను గాయస్ అసలు నాకు మైండ్ పని చేయట్లేదు గాయస్. అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, మైండ్ పని చేయట్లేదు అసలుకి. ఇంత పొద్దున్నే నేను నైట్ కొంచెం మా వినాయకుడు పడేస్తే అటు పోయినా, నేను నిర్మధ్యాహ్నం పోయినా, కొంచెం వచ్చేసరికి లేట్ అయింది. నేను మా అమ్మ అప్పటికి వచ్చి లేపుతూనే ఉంది కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు లేపుతుందా అనుకున్నా. కానీ మరి ఇంత ఘోరంగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. అసలు నా పరిస్థితి ఘోరంగా ఉంది గాయస్. అసలు నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే మొక్కజొన్న మొత్తం అసలు ఆగమైపోయింది, ఏం లేదు. ఇక మనం వేస్ట్ ఆఫ్ టైం అసలుకి. నాకైతే ఇప్పుడు చూడండి వేస్ట్ ఆఫ్ టైము అసలుకి. నాకు ఏం అర్థం కావట్లేదు అసలుకి. నేను ఏం చేయను ఇప్పుడు. ఈ మొక్కజొన్న అసలుకి గింత దొక్కినాయింది పందులు, అసలు తిన్నాయి, ఇంత ఆగం చేసినాయి. అసలుకి నేను ఏం చేయను అసలు ఇంతేంది నాకు అర్థం కావట్లేదు అసలుకి. నేను ఇంత మొక్కజొన్న ఏం చేయను అసలుకి. నేను అసలు ఇంత ఆగం చేసేందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత అంటే ఆల్మోస్ట్ పంట చాలా నష్టమైంది గాయస్. నాకు ఘోరంగా నష్టమైనట్టు. ఇప్పుడు నాకల్లా పెద్ద మిగిలేదు, పోయలేదు. నేను పెట్టిన పెట్టుబడికి ఆ పెట్టుబడికి వెళ్ళదు. నేను అప్పు చేసి వస్తుంది, ఊళ్ళే ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఉన్నది అమ్ముకున్నా మళ్ళీ అమ్ముకోవాల్సి వస్తుంది. నేను అసలు బల్ చేసినట్టు డైరెక్ట్ ఓపెన్ చెప్పాలంటే బల్ చేసినట్టుంది. నాకైతే సిచ్యువేషన్ అట్లే అనిపిస్తుంది. నా బాధ కాదు ఇక అసలుకి మరి ఘోరంగా. అసలు చూడండి కనుక బ్యాక్గ్రౌండ్ మీరు చూడండి అసలుకి గింత తిన్నాయి అసలుకి. నాకు అర్థం కావట్లేదు అసలుకి. చూడండి గాయస్ మంచి కంకులు అయ్యే కంకులు గాయస్. చూడండి చూడండి గాయస్ కంకులు అయినాయి గాయస్. కంకులు అయిన కంకులు తిన్నాయి. అది చూడండి గాయస్ అయిన కంకులు. ఎన్ని రోజులు కష్టపడుతున్నాం గాయస్, ఎన్ని రోజులు కష్టపడితే ఈ కంకులు కావాలి గాయస్. చూడండి అసలు బ్యాక్గ్రౌండ్ చూడండి అసలుకి. చూడండి అసలు నేను ఇలాంటి ఒక వీడియో నా యూట్యూబ్లో ఇలాంటి ఒక వీడియో పెడతాను నాకు ఎక్స్పెక్ట్ చేయాలి అసలుకి. మరి నా బతుకుంటుందని చూడండి గాయస్. ఇలాంటి నేను నా యూట్యూబ్ ఛానల్ వీడియో పెడతాను నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఒకేసారి నా జీవితం తలకిందులు అయినట్టు అనిపించింది. ఎందుకంటే మనం చేసేది వ్యవసాయం కదా గాయస్. మనకి మిగిలేదే ఈ డబ్బులు. మనకి ఏం గవర్నమెంట్ జాబర్లం కాదు, బిజినెస్ లేవు పెద్ద, మనకి ఏం లేవు. జస్ట్ మనకు ఉన్నది ఇదే. ఇది చూడండి ఎట్లా దొక్కినాయి అసలుకి, ఎట్లా దొక్కినాయో ఏందో ఒక్కసారి మీరు చూడండి. అసలు ఎంత చూడండి పక్క మీకు అర్థమైంది. పక్కన మొక్కజొన్న మీకు అర్థమైంది. పక్కన మొక్కజొన్న చూడు ఎట్లుందో, కింద ఇదంతా బడి ఉండదు చూడండి ఎట్లా ఇద్దో. ఇక చూడండి ఇక్కడ పందులు చూడు, పందులు ఎట్లా దొక్కినాయి చూడండి. ఇక్కడ ఇదంతా ఈ ప్లేస్ మొత్తం అట్లా అసలు ఘోరం పరిస్థితి అసలుకి. మరి గింత ఘోరంగా అసలుకి ఆగమైద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ చూడండి అసలు మీరు. అసలుకి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మార్నింగ్ లేచి నేను ఇంత ఘోరం దరిద్రంగా ఉంటుందని, మార్నింగే మరి ఇంత ఘోరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి నేను. అసలు చూడండి గాయస్ అసలుకి సిచ్యువేషన్ ఘోరంగా ఉంది నా పరిస్థితి. ఇంత కష్టం అసలు ఏ రైతుకి ఇంత కష్టం రావద్దు అసలు. రావద్దు అంటే ఘోరం రావద్దు అసలుకి. చూడండి ఎంత నాశనం అయిపోయింది అసలు, జీవితం అయిపోయింది. ఎందుకు చూడండి అసలు ఎంత నాశనం అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ చూడండి ఇంత ఘోరంగా ఉంటుంది అని సిచ్యువేషన్ నాకు తెలియదు అసలుకి. గాయస్ చూశారు కదా నా మొక్కజొన్న చేను పందులకు ఇచ్చేసిన, మొత్తానికే తినేసినాయి. వేస్ట్ ఇంకా అసలు. ఇప్పుడు దీన్ని చూసినా కానీ వేస్ట్. నేను ఇన్ని రోజులు మంచిగా వస్తలే లాభం, మంచిగా కంకులు కాసినాయి, మంచిగా ఉంది, నేను ఓకే సర్లే అనుకున్నా. కానీ మరి ఇంత ఘోరంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. మరి ఘోరంగా అయిపోయింది బతుకు. మరి అసలుకి ఇంత ఘోరంగా పందులు తింటాయని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. నేను అసలుకి ఇప్పుడు మనం ఇన్ని డబ్బులు పెట్టాం కదా. ఇప్పుడు పెట్టుబడి ₹1,00,000 దాకా అయింది. ₹1,00,000 అంటే మామూలు విషయం ఏం కాదు కదా. ఇప్పుడు మనం ఏమంతా రిచ్ ఏం కాదు, మనం ఏమైనా జాబులు చేయట్లే, బిజినెస్ మనకి ఏం లేదు. మనకు ఉండేది ఒక వ్యవసాయం మీదే నాకు ఇంత ఘోరంగా పందులు ఇట్లా చేస్తే నేను నా బాధ ఎవరికి చెప్పుకోను. మరి ఇంత ఘోరం చేసినాయి, దీనికి ఏదో కూడా ఇచ్చేది. అప్పటికే డౌట్ వచ్చింది, అప్పుడే వస్తాయి ఇంకా కంకులు ఇప్పుడు అవుతున్నాయి కదా అని ఆలోచనతో ఉన్నా. కానీ మరి ఇంత ఘోరంగా నేను అనుకోలేదు. మన చేను పక్కన అడవి ఉంటుంది, అడవి అది అడవి నుంచి వచ్చినాయి. ఒకసారి అయ్యో చూడండి మన పక్కన అడవి ఉంటుంది, అడవి ఒక అడవి పడుతుంది. ఆ అడవి నుంచి వచ్చినాయి పందులు. ఇక ఏం చేస్తాం, వాటిని ఏం చేస్తాం మనం వాటిని. కానీ మరి ఇంత ఘోరంగా నేను తింటానని ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. నేను అసలు సిచ్యువేషన్ ఘోరంగా దారుణంగా ఉంది. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు.
ఇక నవ్వాలో ఏడవాలో ఏం అర్థం కావట్లేదు. మంచి తిన్నే పన్నే ఏరియాల వాటి చేయాల్సిన పని అది చేసినాయి. కానీ నాకు ఇంత బాధ అవుతుంది అంటే అసలు ఇక నేను ఇలాంటి వీడియోని నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఘోరంగా బాగా అనిపిస్తుంది. ఇక తప్పదు, ఏం చేయాలి తప్పదు. ఇక వ్యవసాయం అంటే ఇట్లా ఏముండదు, ఇలా ఇంక్రిమెంట్ హెచ్ఆర్లు డిఆర్లు ఏముండవు కదా. ఇక గవర్నమెంట్ జాబ్ ఏం కాదు వ్యవసాయం. కష్టపడాలి, ఉంటుంది లేదా పోతే పీకుతుంది. కానీ మరి ఇంత ఘోరంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇంత తింటే ఇంకా రైతులు ఏం బయటపడతారు. అందుకే మందాగి చచ్చిపోతారు రైతులే ఉత్తి పుణ్యానికి ఏం చచ్చిపోవట్లేదు. మందాగి ఇక ఇట్లా అవుతుంది కాబట్టి చచ్చిపోతారు. చూడండి మీకు పందులు ఎట్లాగని చేసినాయో ఏందో ఒకసారి మీరు చూసిరు కదా. అసలు మీకేమనిపించింది అసలు కామెంట్ చేయండి. అసలు ఘోరం. ఇంకా రేపు దీన్ని కూడా తింటే ఇది ఇప్పుడు చిన్న మొక్కలు అవుతుంది, ఇది కూడా తింటుంది. ఇది నేను కూడా సేమ్ అడక తినాల్సిందే. హైదరాబాద్ వచ్చేది చిన్న పనులు చేసుకొని బతకాల్సిందే. నా బతుక అంతే గాయస్. ఇంతటితో వీడియోకి ఇంత చేసేది ఏం లేదు. నాకు కూడా పెద్ద మాట్లాడాలనిపించట్లేదు దాని గురించి. గాయస్ బాయ్.